మంగళగిరి పరిశుద్ధ లూథరన్ దేవాలయం నుండి మీ అందరికీ శుభములు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. మనము ఈ దినము మాట్లాడుకోబోయే వాక్యాంశము దేవుని అగ్ని. దేవుని అగ్ని గురించి మాట్లాడుకునే ముందు మనము ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, మహామహిమలో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండి మా అందరి నిమిత్తము నా తండ్రి విజ్ఞాపన చేయుచున్న మహా ఉన్నతమైన స్థలంలో ఉన్న మా ప్రియ తండ్రివైన దేవ, మీకు వేవేల స్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. వాక్యమును నడిపించబోచుండగా దేవ, మమ్మల్ని మీ హస్తం చోటన మరుగు చేసుకొని వాక్యంలోని లోతైన విషయాలు, నీ యొక్క అగ్ని ద్వారా చేసిన కార్యాలు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ విధంగా వ్రాయించి ఇచ్చారో ప్రతి ఒక్క విషయంలోని లోతైన మర్మాలు మీరు మాత్రమే నా తండ్రి మహిమపరచబడుటకు, ప్రతి ఒక్క కార్యాన్ని నా తండ్రి మీరే బయలుపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొంచున్నాం పరమ తండ్రి. మనము ఈ దినమున ధ్యానాంశంగా తీసుకున్న వాక్యము దేవుని అగ్ని. దేవుని అగ్ని అంటే మనుషులు వెలిగించిన అగ్ని కాదు. ఆకాశం నుంచి, దేవుని సన్నిధి నుంచి ఏ విధముగా అగ్ని దిగి వచ్చి భూమి మీద ఏ కార్యాలు చేసింది. దేవుని అర్పణ అంగీకరించిన అగ్నిని చూస్తున్నాము. దేవుడు తన యొక్క బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన అగ్ని రూపకమైన ఆయన్ని చూస్తున్నాము. దేవుని అగ్ని ద్వారా దిగి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దాన్ని చూస్తున్నాము. అదేవిధంగా దేవుని అగ్ని ద్వారా తీర్పు తీర్చిన కాలాలను మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా అగ్ని ద్వారా రూపంగా దిగివచ్చారో వాటిని చూస్తున్నాము. అంత్యకాలంలో దేవుడు నిత్య నరకాగ్నిలో ఏ విధంగా దేవుని అగ్ని గంధకాలని మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా మనము పాత నిబంధన కాలంలో అబ్రహాము దేవుడు నిబంధన చేసుకునే దానికి ముందు దేవుడికి అర్పణ అర్పించినప్పుడు ఆ యొక్క అర్పణ ఆ యొక్క పెయ్యని గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, పావురాలని, అలాగే ఆయన ఏర్పాటు చేసిన వాటిని అక్కడ అర్పించబడే ముందు ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చూసుకున్నప్పుడు ఆ యొక్క ఖండాల మధ్య ప్రొద్దుగుంకినప్పుడు, కటిక చీకటి పడినప్పుడు రాగుచున్న పొయ్య అగ్ని జ్వాలల మధ్య కనబడినట్లుగా ఆ ఖండాల మధ్య నుంచి దేవుని అగ్ని దాటి వెళ్ళింది. ప్రప్రథమంగా మనము హేబెల్ అర్పణ అర్పించినప్పుడు, అదేవిధంగా నోవాహు అర్పణ అర్పించినప్పుడు ఇది వీరు అర్పించిన అర్పణ దేవుడికి అంగీకారమైంది. కానీ దేవుని అగ్ని దిగివచ్చి అబ్రహాము అర్పించిన ఆ ఖండాల మధ్య నుంచి దాటి వెళ్ళి అబ్రహాముతో నిబంధన దేవుడు చేసుకున్నాడు. అదేవిధంగా నిర్గమాకాండము 3:2లో దేవుని అగ్ని హోరేబు పర్వతం మీదకి దిగివచ్చి పొదలో నుంచి మాట్లాడిన అగ్నిని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ మోషే పొద దగ్గరికి దేవుడు పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క పొద కాలిపోవటం లేదు, కానీ అగ్ని మండుతానే ఉంది. దేవుని అగ్ని రూపకము అక్కడ మనము పొద మీద దేవుని అగ్ని దిగి రావటము మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము నిర్గమాకాండము 14:24లో చూసుకుంటే ఇజ్రాయేల్ని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేల్ని తరుముతూ ఉన్నప్పుడు అగ్ని స్తంభముగా వారికి వీరికి మధ్యన దిగివచ్చిన దేవుని అగ్ని రూపకాన్ని మనం చూస్తున్నాం. మనకి దేవుడు ఎన్నో విషయాల్లో ఆయన అర్పించిన అర్పణని ఏ కాలంలో ఏ భక్తులు ఎట్లా అర్పించారు అనేది మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 12లో యెహోవా అగ్ని మోషే అర్పించిన అర్పణను ఆ యొక్క అంటే సినాయి కొండ మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు 19:18లో ఆయన అగ్ని రూపకంగా దిగి వచ్చారంట. సినాయి కొండ మీదకి ఆయన యొక్క 10 పలకలు కలిగిన, అంటే 10
కమాండ్మెంట్స్, దేవుని ఆజ్ఞలు కలిగిన ఆ యొక్క రాతి పలకలను ఇచ్చినప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అక్కడ కనిపిస్తున్న రూపము అగ్ని రూపకముగా వారికి కనబడింది. అంటే దేవుడు అగ్ని రూపకంగా దిగి వచ్చారు సీనాయి పర్వతం మీదకి. ఆ యొక్క కాలంలో అలా అంటే దేవుడు అప్పటికి స్వరూపము అనేది దేవుడు చూపించలేదు. అగ్ని రూపకంగానే దేవుడు మనకి పాత నిబంధన కాలంలో కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 4:12 చూసుకుంటే, యెహోవా ఆ అగ్నిలోంచి మాట్లాడిన మాటలు మేము వింటిమి కానీ ఏ స్వరూపాన్ని మేము చూడలేదు. అక్కడ స్వరూపము అనేది ఏమీ కనిపించటం లేదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని రూపకాన్ని మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా లేవీకాండము 9:24 చూసుకుంటే, ప్రత్యక్షపు గుడారము యొద్ద మోషే అర్పించిన ఆ యొక్క అర్పణని యెహోవా సన్నిధి యొద్ద నుండి అగ్ని బయలుదేరి వచ్చి ఆ అర్పణను, దహనబలి ద్రవ్యాన్ని, క్రొవ్వుని వాటన్నిటినీ దహించినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ దిగి వచ్చింది దేవుని యొద్ద నుండి అగ్ని. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మోషే అర్పించిన అర్పణని అంగీకరించింది. అదేవిధంగా మోషే కాలంలోనే మనకి అర్పణ అంగీకరింపబడిందా? కాదు. కానీ గిద్యోను కూడా అదే విధంగా అర్పణ అంగీకరించబడింది. గిద్యోను కూడా అర్పణ అర్పించినప్పుడు దేవుని దూత, యెహోవా దూత ద్వారా ఆ యొక్క అర్పణ అంగీకరించబడింది. 6 న్యాయాధిపతులు 6:21 మనం చూసుకుంటే, అక్కడ కూడా దేవుడు యొక్క అగ్ని దిగి వచ్చి ఆ యొక్క గిద్యోను అర్పించిన అర్పణని అంగీకరింపబడింది. అదే న్యాయాధిపతుల గ్రంథము 13:19-20 చూసుకుంటే, మనోహ అతని భార్య సంసోను తన యొక్క గర్భాన పుట్టబోతున్నాడు అని దేవుని యెహోవా దూత అతనితో మాట్లాడినప్పుడు వారు అర్పించిన అర్పణ దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారి యొక్క అర్పణ అంగీకరించబడింది. ఈ యొక్క అర్పణేనా అంగీకరించబడింది అంటే కాదు. కానీ దావీదు కాలంలో 1 దినవృత్తాంతాలు 21-26 చూసుకుంటే, ఓర్నాను కళ్ళము యొద్ద దావీదు తన యొక్క దూసిన ఖడ్గము చేతపట్టుకున్న దూతను, ఆ యొక్క దూతను దేవుడు సంహరించడానికి పంపి ఉంటే అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ దావీదు అర్పించిన అర్పణ కనిపిస్తూ ఉంది. అక్కడ యెహోవా తన యొక్క అగ్ని ద్వారా ఆ యొక్క అర్పణను అంగీకరించారు. అంటే దేవుని సముఖం నుండి వచ్చి ఆ అగ్ని ద్వారా ఆ యొక్క దావీదు అర్పించిన అర్పణ అక్కడ అంగీకరించబడింది. అదే 2వ దినవృత్తాంతాలు చూసుకుంటే, సొలొమోను కాలంలో సొలొమోను దేవాలయము కట్టించి దేవునికి ఇష్టముగా 1000 యొక్క బలి పశువులను అక్కడ అర్పించినప్పుడు దేవుని అగ్ని ఆ యొక్క సొలొమోను మందిరం మీదకి దిగి వచ్చి, అంటే ఆ యొక్క మహిమతో మందిరము నింపబడుటయు, దేవుని అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అర్పణ అంగీకరింపబడటము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కాలంలోనే దేవుడు ఆ యొక్క అగ్ని ద్వారా మాట్లాడారా అంటే కాదు. కానీ 1 రాజుల గ్రంథము 18:30-40 మనం చూసుకుంటే, ఏలియా అక్కడ ఉన్న అన్యుల ఇజ్రాయేల్ అందరూ కూడా బయలు దేవతని ఆరాధిస్తూ యెహోవా దేవుణ్ణి మరచి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క రోషం కలిగిన ఏలియాని లేపినప్పుడు ఆయన అక్కడ బలిపీఠాన్ని ఏర్పాటు చేసి బలి పశువును దాని చుట్టూ కందకమును తవ్వించి దాని చుట్టూ నీళ్లతో నింపి సాయంకాల నైవేద్య కాలం అప్పుడు 2 చేతులెత్తి యెహోవా దేవుడికి మొరపెట్టినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలి పశువు యొక్క చుట్టూ ఉన్న కందకంలోని నీళ్లను, రాళ్లను, బుగ్గిని మొత్తాన్ని కూడా దహించింది. అక్కడ దేవుని అగ్నిని మనము చూస్తున్నాం. ఇక్కడ దేవుని అగ్ని ఒక దహించబడే అగ్నిగానే కాదు, కానీ తోడుగా ఉన్న అగ్నిని మనము దానియేలు కాలంలో చూస్తున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసుకుంటే, ఆయనకి ఇష్టలైన ఆయన భక్తులను ఆ యొక్క రాజు అగ్ని గంధకములు అంటే అగ్నితో మండుచున్న కొలిమిలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలను
పడవేసినప్పుడు దేవుడు వారిని కాలిపోకుండా వారిని కాపాడటానికి ఆ అగ్ని మధ్యకు దేవుడు దిగి వచ్చారనమాట. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు అక్కడ ఆత్మకార్యాలను చేయటానికి 4వ మనిషిగా అక్కడ దిగి వచ్చారు. చూస్తున్న వారేం మాట్లాడుతున్నారంటే 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నది. మనము 3 వేశాము, కానీ 4వ వానిగా దేవుడు వారి మధ్య ఉండి వారు కాలిపోకుండా, వారు ఎటువంటి అగ్ని వాసన కూడా వారికి కనిపించకుండా దేవుడు వారిని కాపాడారనమాట. అంటే కాపాడుటకు దేవుడు ఆ అగ్ని మధ్యకి దిగి వచ్చారు. ఇక్కడ యెషయా గ్రంథము 43:2 చూసుకుంటే, అగ్ని మధ్యన నీవు పడినను నడిచినను నీవు కాలిపోవు అనే వాక్య భాగాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చారనమాట. అక్కడ ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ యొక్క అర్పణ ఒక్కటే అర్పించిందా, అర్పణ ఒక్కటే అంగీకరించిందా, లేదా ఆకాశం నుండి అగ్ని తీర్పులాగా కూడా దిగి వచ్చిందా? ఈ కాలాలను మనము ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళి చూసుకుంటే, ఆదికాండము 13:10లో దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకము కురిపించారు. ఎందుకు? దేవుడు చాలా శాంతమూర్తి కదా, ఆయన అందరినీ కూడా కాపాడే దేవుడు. ఆయన అగ్నిలో పడిన వారిని కాలిపోకుండా కాపాడిన వారు, ఎంత అర్పణని అంగీకరించిన వారు, తోడుగా నీడగా ఉన్నవారు, ఆశీర్వదించేవారు. దేనికి తీర్పుగా యొక్క సొదొమ గొమొర్రాల్ని ఆ యొక్క దేశాల మీద, ఆ యొక్క పట్టణాల మీద అగ్నిని కురిపించటానికి ఏమిటి? వారు చేసిన దోషారోపణ ఏంటి? వారు ఎందుకు ఆ యొక్క శిక్షకు వారు లోనయ్యారు అని దేవుడు మనకి వ్రాయించి ఇస్తున్న అంశంలో చూసుకుంటే, ఆదికాండము 13:13లో దేవుడు చెప్తున్నాడు, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. అక్కడ దేవుడు తీర్పు జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? సొదొమ పట్టణంలో ఉన్న మనుషులకు జరుగుతుంది. ఇక్కడ దేవుని అగ్ని వచ్చి ఇక్కడ తీర్పు తీర్చడానికి మనకు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో వ్రాయించింది ప్రతి ఒక్కటి కూడా మనకి దుశ్శాంతములు. అంటే నువ్వు ఈ విధంగా జరిగితే, ఈ విధంగా ఉంటే ఈ విధమైన తీర్పుకు నువ్వు లోనవుతావు అని దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా వ్రాయించి ఇచ్చారు. కడవరి కాలంలో ఉన్న మనము, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకు దుశ్శాంతాలుగా ఏర్పరచబడి ఉన్నారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా గురించి యెహెజ్కేలు పత్రిక 16:49లో చూసుకుంటే, సొదొమ దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. ఫస్ట్ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, వారు ముందు దుష్టులైన ప్రజలని చెప్తున్నాడు, బహుపాపులై ఉన్నారని చెప్తున్నాడు. అదేవిధంగా వారికి వారి కుమార్తెలకు కలిగిన గర్వము. ఇది మనుషుల గురించి చెప్పట్లేదు, సొదొమ పట్టణాల గురించి దేవుడు వ్రాయించి ఇస్తున్న మాట. అదేవిధంగా ఆ యొక్క పట్టణాల్లో ఉన్న ఆహార సమృద్ధి, నిర్విచార సుఖస్థితి, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయదు. ఈ యొక్క విషయాలుగా దేవుడు తీర్పులోనికి తీసుకుంటున్నాడు. సొదొమ మీద ఎందుకు నువ్వు అగ్నిగంధకాలు కురిపించాడో దేవుడు వ్రాయించి ఇస్తున్న ఇంకో మాట, యోధా పత్రిక 1:7 మనం చూసుకుంటే, సొదొమ గొమొర్రాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పట్టణాల్లో ఉన్న వారందరూ వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్య నరకాగ్ని దండనకు వారు పాత్రులై ఉన్నారు. ఈ యొక్క దేవుని అగ్ని దిగిరాటానికి ముందు దేవుడు తీర్చున్న తీర్పు. ఇదే విధంగా ఆదికాండము 19:24 చూసుకుంటే, యెహోవా యొద్ద నుండి సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని దిగిరాగక ముందు ఆ యొక్క ప్రాంతం అంతా అంట యెహోవా తోట వలె ఉందంట. యెహోవా తోట వలె అంటే ఆ యొక్క ప్రశాంతమైన ప్రదేశము, చాలా పచ్చికగా ఉన్న ప్రదేశము. దేవుడు ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడి యొక్క తీర్పు వచ్చినప్పుడు ఆకాశం నుండి
అగ్నియు గంధకమును ఆ పట్టణం మీద కురిసినప్పుడు ఇప్పుడు ఆ పట్టణము సాదృశ్యంగా ఈ కాలంలో ఉన్న మనకి కూడా అది అక్కడ పచ్చిక మొలవని ప్రాంతంగా మనుషులు జంతువులు ఎవ్వరు కూడా నివసించడానికి యోగ్యంగా లేనిది, ఉప్పు సాంద్రత కలిగి అది మొత్తము కూడా భయంకరమైన స్థితిలో దేవుడు మనకు సాదృశ్యంగా ఉంచి ఉన్నారు. అదేవిధంగా ఒక్క సొదొమ గొమొర్రాల మీదైనా అగ్ని దిగి వచ్చింది అంటే అది కాదు. కానీ సంఖ్యాకాండము 3:4 చూసుకుంటే, లేవీకాండము 10:2 చూసుకుంటే కూడా నాదాబు అబీహులు ప్రత్యక్ష గుడారము యొక్క దాని దగ్గరకు దేవుడు తీసుకురావద్దన్న అన్య అగ్ని తీసుకొచ్చినందుకు ఆకాశం నుండి అగ్ని దిగి వారిని దహించింది. దేవుడు యాజకులైన వారికి కూడా దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు? దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క కార్యాలను నిర్వహించే యాజకులు అన్య అగ్ని తీసుకొని వచ్చినందుకు దేవుడు అక్కడ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిరువురిని కూడా దహించి వేసింది. అదేవిధంగా సంఖ్యాకాండము 16:35 చూసుకుంటే, మోషేకు వ్యతిరేకంగా లేచిన ఇశ్రాయేలు పెద్దలను 250 మందిని కూడా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కరిని, ఇజ్రాయెల్ పెద్దల్ని దేవుడు అగ్ని ద్వారా దండించారు. అక్కడ దిగి వస్తున్న అగ్ని ఆకాశము దేవుని సన్నిధి నుంచి దిగి వస్తున్నది. పాత నిబంధన కాలంలో తీర్పులు చాలా భయంకరంగా, దేవుడి కార్యాలు చాలా స్పష్టంగా, చాలా ఎక్కువ అగ్ని అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిని నుండి వణుకుచుండే విధంగా ఆడ కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 1:10, 1:12 ఏలియాను బంధించటానికి రాజు పంపించిన 50 మంది శతాధిపతులను 2 మార్లు ఆ యొక్క అగ్ని దిగివచ్చి, నీవు దేవుని యాజకుడు అయితే, నీవు దేవుని ప్రవక్తవైతే నువ్వు దిగిరా, లేదంటే మేము బంధిస్తామన్నప్పుడు నేను దేవుని ప్రవక్తనైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మిమ్ములను మీ శతాధిపతులను దహించునుగాక అని ఏలియా ప్రవక్త ప్రవచించినప్పుడు అక్కడ ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ యొక్క కార్యాన్ని, అంటే వారికి వ్యతిరేకంగా ఉన్న ఆ శత్రువులను దహించినట్లుగా అక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చారు. అదేవిధముగా 2వ రాజుల గ్రంథము పరలోకములో మనకి ఏమేమి ఉన్నాయి అనేది మనము ఒకసారి ధ్యానం చేసుకుంటే, 2వ రాజులు 2వ అధ్యాయం 11 చూసుకుంటే, దేవుడు అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను పంపించి ఏలియాని సశరీరముగా పరలోకానికి తీసుకొని వెళ్ళినట్లుగా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఇచ్చారు. పరలోకంలో దిగి వచ్చిన ఆ యొక్క అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను ఏలియాని కొనిపోతున్నప్పుడు ఎలీషా గారు తన కంటితో చూసి ఉంటారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసి ఉంటారు. అంటే అక్కడ దిగి వచ్చిన అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. అదేవిధంగా మనకు పాత నిబంధనలోనే చూసుకున్నాము, అగ్ని ఏ విధముగా దహించింది, అగ్ని ఏ విధముగా శిక్షించింది, అగ్ని ద్వారా దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకి దేవుడు అగ్ని ద్వారా ఏం మాట్లాడుతున్నారనేది కొన్ని వంశాలు, అంటే కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకుంటే, యేసుక్రీస్తుని గూర్చి బాప్తిస్మికుడైన యోహాను గారు చెప్తున్నాడు, నేను నీళ్లతో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక నుంచి వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మ ఇస్తారు. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానంటున్నారు, అగ్ని ద్వారా ఆయన బాప్తిస్మ ఇస్తానంటున్నారు. అగ్ని దేనికి నిదర్శనం అంటే అగ్ని తీర్పుకు నిదర్శనము. అగ్ని పరిశుద్ధ అంటే బంగారమును ఏ విధంగా శుద్ధి చేస్తే మేలిమి బంగారం ఏ విధంగా వస్తుందో అదేవిధంగా దేవుడు అగ్ని ద్వారా ప్రతి ఒక్కదాన్ని శుద్ధీకరించి మొస్టైన దాన్ని తీసివేసి శుద్ధమైన దాన్ని బయలుపరిచే ముందు దేవుడు అగ్ని పరీక్ష అనేది ఒకటి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా వ్రాయించేస్తున్నారు. అదేవిధంగా మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 19 చూసుకుంటే,
మంచి ఫలములు ఫలించని ప్రతి ఒక్క చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఇక్కడ అగ్ని రూపకంగా మనకి మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడి తీర్పు అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అక్కడ వ్రాయించేస్తున్నారనమాట. అదేవిధంగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఒకే ఒక అర్పణగా ఆయన శరీరాన్ని అర్పించి ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని నెరవేర్చి తండ్రి వద్దకు వెళ్ళే ముందు ఆయన చెప్తున్నారు, మీకు ఆదరణకర్తను అంటే మీకు తోడుగా ఉండుటకు, మీలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకు దయచేస్తానని పంపిస్తానని ఆయన చెప్పి ఆయన తండ్రి వద్దకు ఆరోహణమయ్యాక అక్కడ పెంతెకోస్తు దినమున మనకి శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడ గదిలోనికి దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని రూపకముగా నాలుకలుగా విభాగింపబడి వారి ఒక్కొక్కరి మీదకి వ్రాలినట్లుగా అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని రూపకాన్ని మనం చూస్తున్నాము. అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసుకుంటే అక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క అగ్ని రూపకాన్ని మనం చూస్తున్నాము. అదేవిధంగా మత్తయి శుభవార్త 3:12లో దేవుడు ఏం చేస్తున్నాడంటే గోధుమలను కొట్టులో పోసి ఆరనే అగ్నిలో నేను వారిని కాలుస్తాను. దేని గురించి చెప్తున్నాడు? ఇది సంఘాలతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, రేపు జరగబోయే తీర్పును గురించి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనకి అక్కడ దేవుడు కొట్లో పోసి అంటే ఆరనే అగ్నితో మన యొక్క మస్టుని అంటే మనము ఏ విధమైన కార్యాలు చేశాము ఎటువంటిది అనేది అక్కడ దేవుని తీర్పులో మనకి తెలియపరచబడిద్ది అనమాట. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10-13 చూసుకుంటే యేసుక్రీస్తు అనే పునాది మీద మనము ఏ విధముగా కట్టబడుచున్నాము, మన యొక్క కట్టడం ఏ విధంగా ఉంది, ఆ యొక్క కట్టబడిన కట్టడము బంగారంతోనూ వెలగల రాళ్లతోనూ గడ్డితోనూ కొయ్యకాలతోనూ మనం అందరము కట్టిన తరువాత దేవుడు అక్కడ అగ్ని పరీక్షకు అది నిలిచినదైతే అక్కడ జరిగేది ఏంటంటే అగ్ని పరీక్ష. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆది కాలం నుండి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడ దేవుడు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టిన కట్టడాన్ని దేవుడు పరీక్షిస్తానని చెప్తున్నాడు. అక్కడ అగ్ని రూపకంగా దేవుడు ఆ యొక్క పరీక్ష అనేది తేల్చబడిద్దని దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా ఒక్క అగ్ని ద్వారా మనం అన్న మాటల్ని మత్తయి శుభవార్తలో ఒక చిన్న మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 22 అనే వచనాన్ని మనం చూస్తే తన సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడంట. ఒక్క ఆజ్ఞ దేవుడు ఏం చెప్తున్నాడంటే అంటే నీ సహోదరుని ద్రోహి అని ఒక్క మాట అంటే చాలంట మనము దేవుడి యొక్క నరకాగ్నికి మనం లోనవుతామంట. అంటే మన నోటి మాటలు, మన యొక్క ప్రతి ఒక్క దాన్ని మనము పరీక్షించుకొని ప్రతి ఒక్క దాన్ని మనము సరిచేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూసుకుంటే మన నాలుక అగ్నియే, మన యొక్క శరీరం అంతటిలో కూడా దేవుడు పెట్టిన ఒక నాలుక ఈ యొక్క శరీరాన్ని అంతటిని కూడా అగ్నిలోనికి కూడా త్రోసివేయగలదంట. ఎందుకంటే అదే ఒక్క నోటితో మనము మంచి వచనాలు పలుకుతాము, అదే ఒక్క నోటితో మనము శపిస్తాము, అదే ఒక్క నోటితో మనము అంటే ఒక్క హృదయం దాంట్లో నుంచి మంచి జల చెడు జల రాదు కదా. అదేవిధంగా మన నాలుకతో మనం చేసిన ప్రతి ఒక్క దాన్ని మనము ఈ యొక్క పాప ప్రపంచంగా మన దేహంలో ఉంచబడిందంట. ఈ యొక్క నరకాగ్నికి తీసుకెళ్ళటానికి ఈ యొక్క నాలుక మన శరీరంలో ఉంచబడిన అగ్నియే అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే లోకా శుభవార్త 16:19-31 చూసుకుంటే ధనవంతుడు లాజరు, ఇది జరిగిన కథ, దేవుడు వ్రాయించి ఇచ్చిన కథ. ఏంటి? ధనవంతుడు తన జీవిత కాలం అంతయు కూడా సుఖించాడు. అదేవిధంగా లాజరు కూడా తన జీవిత కాలం అంతయు కూడా శ్రమించాడు. కానీ ఈ యొక్క లోకయాత్రను ముగించుకున్నాక లాజరు చనిపోయి పరలోకమందు దేవదూతల చేత కొనుపోబడి అబ్రహాము రొమ్ము యొద్ద ఆనుకొని ఉన్నాడు. అంటే ప్రశాంతమైన
పరదేశులో ఆ నెమ్మది కలిగిన స్థలంలో లాజరు ఉన్నాడు. అదేవిధంగా తన ధనవంతుడు తన జీవితకాలం అంతయు కూడా ఊదా రంగు వస్త్రములు ధరించుకొని సుఖిస్తా తన జీవితకాలం అంతా సంతోషంగా గడిపి అతడు కూడా చనిపోయాక అతడు ఇప్పుడు పాతాళములో యాతన పడే స్థలంలో ఉన్నాడు. అక్కడ నాలుక కనిపిస్తుంది. ఏంటి నాకు ఇక్కడ కనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే, శరీరాన్ని దహిస్తున్న అగ్ని కాదు, అది ఆత్మలను దహిస్తున్న అగ్ని కనిపిస్తుంది. ఆత్మకి కన్నులు ఉంటాయి, ఆత్మకి హృదయం ఉంటుంది, ఆత్మకి జ్ఞాపక శక్తి ఉంటుంది, ఆత్మకి ఒక శరీర రూపకం అక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా ఆత్మ యాతన పడటం కూడా చూపిస్తున్నారు, ఆత్మకి దాహం కూడా అక్కడ చూపిస్తున్నారు. ఆ యొక్క ఆత్మ అక్కడ ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, ఈ యొక్క లాజరు వేలు యొక్క కొనను ఒక్క నీటి బొట్టు నా నాలుక అగ్నిని చల్లార్చడానికి దేవా పంపించని అబ్రహాముతో అక్కడ మాట్లాడుతున్న ధనవంతుడిని నేను చూస్తున్నాను. అతను ధనవంతుడు, చాలా గొప్పవాడు, తన జీవితకాలంలో చాలా చేశాడు, తన జీవితంలో చాలా అనుభవించాడు, తనకు కావాలంటే ఎన్నో తను చేసుకోగలడు. కానీ అక్కడ ధనవంతునికి ఏర్పరచబడిన ఆత్మీయ శరీరాన్ని, ఆత్మీయ అగ్నిని, అది బాహ్య శరీరం కాదు, కనిపిస్తున్న శరీరం కాదు, అక్కడ దహిస్తున్నది ఆత్మీయమైన అగ్ని. ఈ యొక్క అగ్ని అక్కడ నరకంలో యాతన పడుతున్న ధనవంతుడిని చూపిస్తున్నాము. అక్కడ కనిపిస్తుంది నరకంలోని అగ్ని. మరలా మన భూమి మీద అగ్ని ఆకాశంగా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనము కొన్ని అంశాలుగా మనం చూసుకుంటే, ప్రకటన గ్రంథము 11:5 7 సంవత్సరాల కాలంలో, శ్రమల కాలంలో ఏలియా గారు, అంటే ఇక్కడ భూమి మీదకి 2 ప్రవక్తలు భూమి మీదకి రాబోతున్నారు. వారికి శక్తి ఏంటంటే, వారు నోట నుండి అగ్ని వచ్చి శత్రువుల్ని కాల్చివేసే శక్తి ఉంది. వారు ఆకాశాన్ని బంధించగలరు వర్షం కురపకుండా. భూమి మీద ఏదైనా కానీ చేయటానికి వారి నోట నుంచి వచ్చే అగ్ని ద్వారా వారు ఏదైనా చేయటానికి వారికి అధికారం ఇవ్వబడింది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి జరగబోయే కాలంలో యొక్క రాబోయే 2 ప్రవక్తల ద్వారా భూమి మీదకి మరలా అద్భుత కార్యాలుగా పరలోకం నుండి దిగి వచ్చే అగ్నిని మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం ప్రకటన గ్రంథము 14:10 చూసుకుంటే, క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేసిన వారిని, అంటే వారి యొక్క చేతి మీద కానీ వారి నొసట మీద కానీ ముద్ర వేయించుకున్న వారికి నిత్య నరకాగ్ని, అంటే దేవుడి ఉగ్రత అనే ఆ అగ్ని వారి మీదకి కుమ్మరించబడిద్ది. ఇక్కడ కూడా పరలోకం నుంచి దిగి వచ్చే ఈ యొక్క అగ్నిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయించేస్తున్నారనమాట. అదేవిధంగా మనకి భూమి మీద ఉన్న మన అందరము కూడా మనము ఆయన యొక్క నరకాగ్నికి అనేది మనము వెళ్ళకూడదు. ఆ యొక్క నరకాగ్నిలోని అది ప్రతి ఒక్క శిక్ష మనకు తెలుసు కాబట్టి దానికి మనము లోను కాకూడదు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా చెప్పిన ప్రతి ఒక్క మాటని మనలో కార్యం జరిగించటానికి దేవుడు ప్రతి ఒక్క మాట ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నారనమాట. అదేవిధంగా మనకి ప్రకటన గ్రంథము 21:8 చూసుకుంటే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకమండు గుండంలో పాలు పంపులు పొందుదురు. వాది 2వ మరణము. ఇక్కడ చూపిస్తున్న మరణము శారీరకమైన మరణము కాదు, ఆత్మీయమైన మరణము. ఈ యొక్క శరీరానికి కాకుండా ఈ యొక్క ఆత్మకు జరగబోయే ఆ మరణాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడానికి వ్రాయించి ఇస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా 2వ పేతురుకు 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పుకి నాశనము దినము కొరకు అగ్ని కొరకు భద్రము చేయబడి ఉన్నది. ఇక్కడ భూమి మీదకి రాబోయేది, భూమి మీద ఉన్న ఈ యొక్క అవిశ్వాసులు, భక్తిహీనుల నిమిత్తము భూమి అంతయు కూడా అగ్ని ద్వారా తీర్పు కోసము దేవుడు భద్రం చేసి ఉంచానని చెప్తున్నాడు. మనము భూమి మీద ఉన్న ఈ యొక్క భూమి మీదకి రాబోయే ప్రతి ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము.
అదేవిధంగా దేవుడు రెండవ రాకడలో భూమి మీదకి ఎలా వస్తున్నారు, ఆయన అగ్ని రూపకం ఏంటి, ఆయన ఏ విధంగా భూమి మీదకి రాబోతున్నారు అనే విషయాన్ని కీర్తనాకారుడు 10వ అధ్యాయం 44లో చూసుకుంటే, అగ్ని జ్వాలలు ఆయనకు పరిచారకులుగా ఉండి అగ్ని ఆయనకు ముందు నడుస్తూ ఉంటే ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వస్తున్న విధానాన్ని యెషయా భక్తుడు 30వ అధ్యాయం 27లో చూసుకుంటే ఆయన నాలుక దహించు అగ్ని వలె వస్తుందని, అదేవిధంగా యెషయా గ్రంథము 66:15లో చూసుకుంటే అగ్ని జ్వాలలు గద్దిస్తూ యెహోవా అగ్ని రూపకంగా వస్తున్నాడు అని వ్రాయించారనమాట. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మహిమ కలిగిన సింహాసనం యొద్ద ఆయనకు ఏ విధంగా రానై ఉన్నారో దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసుకుంటే ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచున్నది, దాని చక్రాలు అగ్ని వలె మండుచున్నవి, అగ్ని వంటి ప్రవాహం ఆయన చుట్టూ ప్రవహించుచున్నది. ఇది అంతా కూడా రాబోయే రెండవ రాకడలో పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా భూమి మీదకి రాబోతున్నారో, అగ్ని రూపకమైన ఆయన సామ్రాజ్యం ఏమిటో, ఆయన యొక్క 1000 ఏండ్ల పాలన ఏంటో, ఇదంతా కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి అగ్ని రూపకంగా వ్రాయించి ఇస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా ప్రకటన గ్రంథము 20:14 చూసుకుంటే అక్కడ దేవుడు తీర్పు అంతా జరిగిపోయి మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడును. ఇక్కడ మరణం ఉండదు, మృతుల లోకం ఉండదు, ఇదంతయు కూడా అగ్ని గంధకాల్లో మండుగుండంలో దేవుడు వేస్తానని చెప్తున్నాడు. ఆది నుండి అంతం వరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన తీర్పులు ఎలా ఉంటాయి, ఆయన ఏ విధంగా అర్పణను అంగీకరిస్తారు, ఏ విధంగా మనలో ఉండి వాక్యం ద్వారా మనం రగిలించబడతాము, వాక్యము మనల్ని ఏ విధంగా శుద్ధీకరిస్తుంది, వాక్యం ద్వారా దేవుడు మన మధ్య ఏ విధంగా నివసిస్తున్నారు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన సారూప్యంలోనికి ఏ విధంగా నడిపిస్తున్నాడు, రేపొద్దున తీర్పులోనికి రాకుండా మనం ఏ విధంగా మనం తప్పించబడాలి అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకొక విధంగా మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31-41 మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక చిన్న మాట చెప్తున్నారనమాట. ఏంటంటే యేసుక్రీస్తు తన మహిమ కలిగిన 1000 దూతలతో ఆయన యొక్క మహిమ కలిగిన సింహాసనం మీద ఆయన ఉన్నప్పుడు ఆయన గొల్లవాడు ఏ విధంగా గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తారో ఆ విధంగా వేరుపరిచినప్పుడు ఆయన ఏం తీర్పు తీర్చిన తర్వాత ఏ విధంగా ఉన్న గొర్రెల్ని మేకల్ని వేరుపరిచి వారితో మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే కుడివైపునున్న వారితో ఏమంటున్నారంటే, మీరు నాకు ఆకలేసినప్పుడు ఆహారం ఇచ్చారు, దాహం ఉన్నప్పుడు మీరు నాకు దాహానికి నీరు ఇచ్చారు, నేను పరదేశిని అయినప్పుడు నాకు వీటిని ఇచ్చారు, నివాసాన్ని ఇచ్చారు, నేను దరిద్రుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు, అదేవిధంగా నేను చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను పలకరించారు, రోగినై ఉన్నప్పుడు నాకు అన్నీ కూడా సదుపాయాలు చేశారని కుడివైపున ఉన్న వారితో అంటే, మేము ఎప్పుడు చేశాం దేవా అని అడిగితే, అల్పులైన మీతోటి సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే ఇదిగో భూమి పుట్టినది మొదలుకొని మీకోసం ఏర్పరచబడిన నిత్యత్వంలోనికి మీరు వెళ్ళండి అనే తీర్పుని వారు పొందుకున్నారు. అదేవిధంగా ఎడంవైపునున్న వారితో మీరు నాకు దాహానికి నీరు ఇవ్వలేదు, ఎప్పుడు కూడా నాకు వస్త్రాలు ఇవ్వలేదు, ఎప్పుడు కూడా నేను రోగిని ఉంటే పరామర్శించలేదు, పరదేశికి మీరు చేకొనలేదు, ఎవరిని కూడా చెరలో ఉంటే పరామర్శించలేదంటే మేము ఎప్పుడు చేశాం దేవా అంటే వారికి చెప్తున్నాడు, మీ పక్కనున్న అల్పులైన మీ సహోదరుల్లో ఒక్కనికి కూడా నువ్వు చేయలేదు కాబట్టి ఇదిగో మీకోసం సాతానికి సంబంధించిన దూతలకు ఏర్పాటు చేయబడిన ఆ నిత్య నరకంలోనికి మీరు వెళ్ళండి. ఇక్కడ నిత్య నరకాగ్ని తీర్పులోనికి వెళదామా, నిత్యత్వమైన దేవుని యొక్క పరలోకంలోనికి వెళదామా? ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరము మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క దుశాంతములుగా ఇచ్చిన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని అంశాల్లోని మాటలు ప్రతి ఒక్కరు
వారి హృదయంలో భద్రపరచబడి ఆయన నిత్య రాజ్య వారసులవుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలని, విన్న వాక్యం వారి హృదయంలో ఫలించి అంటుకట్టబడి ఆయన యొక్క రాకడకు వారందరూ కూడా ఆయన యొక్క మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందుటకు మీరందరూ సిద్ధపడాలని ఈ యొక్క దేవుని అగ్ని అనే అంశం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని నడిపించిన దేవుడైన పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. కృపతో దేవుడు మనల్ని సిద్ధపరచాలని యేసుక్రీస్తు నామంలో అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. మీరు వాక్య భాగంలో ఉండి నా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని ఏంటి, నీ పరలోక అగ్ని ఏంటి, నా తండ్రి దేవుని యొద్ద నుంచి వచ్చిన అగ్ని ఏంటి, ఎన్నో విషయాల ద్వారా మీరు మాట్లాడారయ్యా. మీరు విన్న ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ యందు భయభక్తులు, నీ యొక్క వాక్యం యందు విధేయత, నీ యొక్క ప్రతి ఒక్క అగ్ని ద్వారా నీ విధంగా శుద్ధి చేస్తావు అనే విషయాలు వారి హృదయంలో భద్రపరచండి. నీ యొక్క రాకడకు ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచుకోనండి. నీ యొక్క రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వేవేల స్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని వారిలో నా తండ్రి నూరంతులు ఫలింపును దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.